హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు రంగాపురం. ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం హోలీ పండుగ చాలా ఉత్సవంగా జరుపుకునేవారు. హోలీ పండుగ అంటే అందరికీ రంగులు, ఆనందం, ఐక్యత గుర్తుకు వస్తాయి. రంగాపురంలో హోలీ పండుగను 2 రోజులు జరుపుకుంటారు. అలా ఆ సంవత్సరం కూడా హోలీ పండుగ మొదలైంది. మొదటి రోజు ఉదయాన్నే గ్రామ ప్రజలందరూ తెల్లని దుస్తులను వేసుకొని స్వచ్ఛమైన రంగులను తీసుకొని హోలీ ఆడటానికి సిద్ధమవుతున్నారు. అదే గ్రామంలో శిరీష అనే అమ్మాయి రంగులను చూసి భయపడుతోంది. ఎక్కడ తన బట్టలు మాసిపోతాయో అని, ఎవరైనా రంగులు చల్లుతారని భయపడి దాక్కుంటోంది. ఇంకోవైపు ఇద్దరి స్నేహితులు రాము మరియు హరి, వీరిద్దరూ హోలీ ఆడుతూ చిన్న విషయం మీద గొడవ పడుతున్నారు. ఇదంతా గమనించిన ఒక ముసలి తాత, అసలు ఈ కాలం పిల్లలకు పండుగ అంటే ఏంటో అని అర్థం కూడా తెలీదు అని వారి ముగ్గురిని పిలిచి, అసలు హోలీ పండుగ అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటున్నాం అని అడిగాడు. అందులో ఒకరు మా కాలేజ్కి సెలవులు ఇస్తారంటే, ఇంకొకరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు అని ఇలా చెప్పారు. ఆ తాతకు అర్థమైంది వీరికి ఏమీ తెలియదని. సరే, నిజమైన హోలీ పండుగకు అర్థం నేను చెప్తాను వినండి అని కథ మొదలుపెట్టాడు తాతయ్య. ఈ కథలో ముఖ్యమైన పాత్రలు ప్రహ్లాదుడు మరియు హోళిక. పాతకాలం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తనను దేవుడిగా పూజించమని ప్రజలందరినీ బలవంతం చేసేవాడు. కానీ అతను కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజించేవాడు. హిరణ్యకశిపుడు దానిని భరించలేకపోయేవాడు. నా సొంత కుమారుడే నన్ను పూజించకపోతే నా రాజ్యంలో వారు ఎలా నన్ను పూజిస్తారు అని కోపంతో హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని చాలా విధాలుగా శిక్షించాడు. కానీ ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువు మీద ఉన్న భక్తి వలన రక్షించబడ్డాడు. అలా ఒకసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఒకరోజు చంపాలనుకొని తన చెల్లి అయిన హోళికతో కలిసి ఒక పన్నాగం ఆలోచించాడు. హోళిక అగ్నిలో కాలిపోని వరం బ్రహ్మ నుంచి పొందింది. అలా ఆమె ప్రహ్లాదుడికి మాయమాటలు చెప్పి తన ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చుంది. ఆ రాజ్యంలోని జనమంతా భయంగా చూస్తున్నారు. హిరణ్యకశిపుడు కోపంతో కూడిన గర్వంతో చూస్తున్నాడు. కానీ భక్తి వల్ల ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. హోళిక మాత్రం తన చెడు ఆలోచనల వల్ల తన వరం పోగొట్టుకొని అగ్నిలో కాలిపోయింది. ఈ సంఘటన మంచికి చెడు మీద విజయం సాధించినట్టు సూచిస్తోంది. ఆ విషయం మనుషులు గ్రహించాలని ప్రతి సంవత్సరం మనం హోలీ పండుగ జరుపుకుంటున్నాం అని తాత ఆ పిల్లలతో చెప్పాడు. మరుసటి రోజు గ్రామ ప్రజలందరూ హోళిక బొమ్మను దహనం చేసి జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ సంతోషంగా మిఠాయిలను పంచుకొని రంగులు చల్లుకొని ఆనందంగా గడిపారు. అలా హోలీ పండుగకు మనకు ప్రేమ, ఐక్యత, మంచి ఆలోచనలు నేర్పించే ఒక అందమైన పండుగగా నిలిచింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.